సుదర్శన చక్రానికి తిరుగులేదు, రాహుల్తో గ్యాప్ లేదు, ఢిల్లీతో తేడా రాలేదు అని హింట్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దక్షిణాది అభ్యర్థిని ఉపరాష్ట్రపతి రేసులో నిలిపి కాంగ్రెస్ కి ఎన్డీఏ సవాల్ విసిరితే, రాజకీయాలతో సంబంధం లేని మాజీ న్యాయమూర్తిని అభ్యర్థిగా నిలిపి ఇండీ కూటమి ప్రతి సవాల్ విసిరింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టే విషయంలో రేవంత్ రెడ్డి ఇండీ కూటమిని ఒక్క తాటిపైకి నడిపించారు అని టాక్. అయిపోయింది. తెలంగాణ సీఎంను కాంగ్రెస్ అధిష్టానం దూరం పెట్టిందన్న ప్రచారం జరిగిన ప్రతిసారి ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్నట్టు నిరూపించుకుంటున్నారు. రాహుల్తోనూ గ్యాప్ లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎన్డీఏ కూటమి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇండీ కూటమి కూడా దక్షిణాది వ్యక్తిని బరిలోకి దింపాలని భావించింది. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును సూచించారు రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో లేని వ్యక్తిని బరిలోకి దింపితే ఎన్డీఏ ఇండియా కూటములతో సంబంధం లేని ఎంపీలు కూడా ఓట్లు వేస్తారని అధిష్టానానికి నచ్చజెప్పారు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతుగా నిలిచిన విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమిలోని పార్టీలను కూడా రేవంత్ ఒప్పించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. తెలుగు వ్యక్తిని గెలిపించాలంటూ రెండు రాష్ట్రాల్లోని పార్టీలకు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ సహకరించాలని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చెయ్యాలి. గెలుపోటముల సంగతి పక్కన పెడితే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి బరిలోకి దింపి దేశంలోనే పార్టీలన్నీ తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేశారు రేవంత్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించి ఢిల్లీలోనూ చక్రం తిప్పే సత్తా తనకు ఉందని రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారంటున్నారు ఆయన అనుచరులు.